నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఏ మనిషి కూడా ఒక మతంలో పుట్టడండి. ఏ మనిషి కూడా ఒక ముస్లిం కానీ, హిందూ కానీ, బుద్ధిస్ట్ కానీ, క్రిస్టియన్ కానీ ఒక మతంలో పుట్టడు. మనిషి ఆ మతంలో ఎప్పుడు వస్తాడంటే తన జ్ఞానంతో దేవుడు అనేవాడు ఎవడు అని అర్థం చేసుకున్న రోజునే ఆ మతానికి చెందినవాడు అవుతాడండి. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? మనలో చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నా ప్రభువు అన్నాడు, ప్రభువా ప్రభువా అన్న ప్రతి వాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? మన హృదయాల్లో మనం చూసుకోవాలి. నేను మీకు కొత్తగా చెప్పవలసిన విషయాలు ఏమీ లేవు. మీరు బైబిల్ చదువుతారు, ఎంతోమంది పాస్టర్ల ద్వారా బోధనలు వింటూ ఉంటారు, ప్రసంగాలు వింటూ ఉంటారు, మన క్రిస్టియన్ ఛానల్స్ చూస్తూ ఉంటారు, ఆ పాస్టర్సు చెప్పే మాటలు మీరు వింటూ ఉంటారు. కానీ ఈరోజు నేను మీకు నా హృదయం నుంచి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు నిజంగా మీ హృదయం నుంచి మీరు దానికి జవాబు ఇవ్వండి. మీలో ఎంతమంది ప్రతిరోజు మీ బైబిల్ చదువుతారు? అబద్ధం ఆడకండి, ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. మీలో ఎంతమంది ప్రతి దినము అలసట వచ్చినా కూడా బైబిల్ చదవకుండా మీరు నిద్రపోరు అని ఎంతమంది చేతులు ఎత్తగలుగుతారు? ప్రియులారా, 31 సంవత్సరాల నుంచి నేను ఒక సినిమా నటుడుగా ఉన్నాను. 500 సినిమాల కంటే ఎక్కువ సినిమాలు చేసి ఉన్నాను. 2008 నా ప్రాణం తీసుకోవడానికి వెళ్ళాను. పేరు సంపాదించుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను. కానీ డబ్బు కొనలేనిది ఒకటి లేదు, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎక్కడ వెతికినా దొరకదు మనిషికి. నా ప్రాణం అంతం చేసుకోవడానికి బయలుదేరా. ప్రభు క్రీస్తు 4 ముక్కలు నా చెవిలో పలికారండి. అదేమనగా, దావీదు మహారాజు కీర్తన 139వ అధ్యాయంలో ఏమని రాశాడంటే, దేవుడికి తను రాస్తున్నాడు, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడ పోగలను, మీ ఆత్మ నుంచి నేను ఎక్కడ పారిపోగలనని. అలా రాస్తే నా ప్రభువు నా చెవిలో ఎలా పలికాడంటే, నా సన్నిధి నుంచి నువ్వు ఎక్కడ పోగలవు, నా ఆత్మ నుంచి నువ్వు ఎక్కడ పారిపోగలవు, ఆకాశంలోకి ఎక్కుతావా, నేను అక్కడున్నాను, నరకంలోకి దిగుతావా, అక్కడ కూడా నేను ఉన్నానన్నాడండి. అంతేనండి. ఆ రోజు నా జీవితాన్ని నేను పరీక్షించుకున్నాను. ఈ సినిమా నటుడికి దేవుడు వీడు చేసిన ప్రతి పాపము వాడికొక సినిమాలాగా చూపించేశాడు. చెయ్యని పాపము లేదు. ఆ రోజు బైబిల్ పట్టానండి. ఈ రోజు వరకు బైబిల్ చదవకుండా నేను నిద్రపోలేను. ఎందుకంటే దావీదు అంటాడు, నీ వాక్యం నా పాదాలకు ఒక దీపం అన్నాడు. దానికి అర్థం ఏంటండి? అంటే నీ వాక్యం ప్రకారమే నేను నడుస్తాను. ఆ వాక్యమే మనం చదవకపోతే ఎలా నడుస్తారండి? మీ పాస్టర్ చెప్పిందే మీరు మనసులో పెట్టుకోగలుగుతారా జీవితాంతము? అందుకే ఇచ్చాడు ఆ వాక్యం మీకు. బైబిల్ చదివిన తర్వాత నాకు కనువిప్పు కలిగించాడు నా ప్రభువు. ఒక పరిశుద్ధ నిజంగా దేవుడి నుంచి వచ్చిన గ్రంథం ఉందంటే అది కేవలం హోలీ బైబిల్ అండి. దాంట్లో ప్రతి వాక్యం ప్రేమ 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 ప్రేమ, ఎక్కడ కూడా ద్వేషం లేదు. చూపించండి, నేను మీకు ఒక సవాల్ చేస్తాను. చూపించండి ఒక్క తప్పు, ఒక చెడు మన ప్రభు యొక్క నోటి నుంచి వచ్చినట్టయితే
అది మతం, కట్టుకథ కాదు. చిన్నప్పుడు నాకు ఇష్టమైంది దొరక్కపోతే నేను ఏడ్చేవాడిని. ఇప్పుడు ఒకే కారణం మూలంగా నేను ఏడుస్తాను. నా దేవుడు నా కోసం మనిషి రూపంలో ఈ లోకంలోకి వచ్చాడా, నా కోసం చనిపోయాడా. ఆ కన్నీరు ఆపుకోలే నేను. మొన్న రాత్రి చదువుతున్నాను, ఇస్లాం మతం అంటే ఏంటో తెలుసా? వాళ్ళ దేవుడి కోసం చనిపోతే వాళ్ళు స్వర్గానికి వెళ్తారట. కానీ మన బైబిల్ ఏమంటుందంటే నీ దేవుడే నీ కోసం వచ్చి చనిపోయాడు అన్నది అని రాసింది. ఇందాక బ్రదర్ అన్నారు సూర్యాని మిగతా నటులతో పోలిస్తే, పోల్చకండి నన్ను, ఐఎమ్ నాట్ వర్ది. కానీ మన దేవుడిని పోల్చండి, మన దేవుడిని ఇతర దేవుళ్ళతో పోల్చండి. ఆయన అన్న మాటలు వాళ్ళన్న మాటలు పోల్చండి, మీకు తెలుస్తుంది ఏది నిజమైన మతమో. దానికి మించిన మతము లేనే లేదు. అయితే ఆ 4 ముక్కలు విన్న వెంటనే బైబిల్ పట్టుకున్నాను, కన్నీరు పెట్టుకున్నాను, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, పశ్చాత్తాపపడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, గట్టి ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు కూడా ఆయన మార్గంలో నడవాలని, ఆయన మాటలు నా జీవితంలో పాటించాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. మన క్రైస్తవ నడకలో కాళ్ళు చాలాసార్లు జారుతాం మనం కూడా. క్రైస్తవులు ఏమంటారు బ్రదర్, సెల్ఫ్ రైచియస్ అంటే ఏంటి? మనమే నీతిమంతులం, నాకు మించిన నీతిమంతుడు లేడు అని 90% క్రైస్తవులు అనుకుంటారండి. ఛాలెంజ్. ఒక సినిమా షూటింగ్ చేస్తున్నానండి, అది మామూలు సినిమా కాదు, అది క్రిస్టియన్ సినిమా. దాని పేరు ద బుక్ ఆఫ్ జేమ్స్. అది ఇంగ్లీష్లో ఒక బ్రదరు షూట్ చేశాడు. బుక్ ఆఫ్ జేమ్స్లో ఆయన రాసిన వాక్యాలన్నీ కూడా ఒక సినిమా రూపంలో తీశాడు. అయితే ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఒక డాక్టర్ గారు, క్రిస్టియన్ డాక్టర్ గారు అక్కడ ఉన్నాడన్నమాట. అయితే షార్ట్ లేనప్పుడు బ్రేక్లో నాతో ఒక చర్చ చేశాడు, ఒక వాదన పెట్టుకున్నాడు. ఏంటనేది? ఐ యామ్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐ యామ్ సేవ్డ్ ఫ్రమ్ మై సిన్స్ అన్నాడు. నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను, మీకు అర్థమైందా? నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నేను పరిశుద్ధుడినయ్యాను అని అన్నాడు. నిజమే కాదనట్లే. అయితే ఒక్కసారి నేను చదువుతాను, మీరు దయచేసి మీరు తెరవకండి పుస్తకాలు. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీ బైబిల్ నా బైబిల్ ఒకటే కాదండి, నేను వాడుక భాష బైబిల్, నేను ఇంగ్లీష్లో రాసుకుంటాను, నన్ను క్షమించాలి. నిజమే కదా, మనమందరం కూడా యేసు రక్తంలో కడగబడ్డాము, పరిశుద్ధులుగా అయ్యాము. అంటే రోజు మనం పాపాలు చేయమనా? మీ అభిప్రాయం ఏంటి? మాట్లాడండి నాతో. మీలో ఎంతమంది అనుకుంటారు అవును నేను క్రైస్తవుడిగా మారాక నేను ఏ పాపాలు చేయను అని? ఎంతమంది ధైర్యంగా చేతులెత్తి చెప్పగలరు? కమాన్. నేను కూడా ఎత్తలేను, ఎవరు ఎత్తలేరు. ఇక్కడ చూడండి, మన లార్డ్స్ ప్రేయర్, ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఎందుకు ఈ మాట అన్నారు ప్రభువు? ఎందుకంటే మానవ గుణం ఆయనకి బాగా తెలుసు. మనిషి ఎంత మారు మనసు పొందినా కూడా వాడు ఇంకా పాపిష్టి వెధవే. ప్రతి దినము వాడు పాపాలు చేస్తానే ఉంటాడు. ఆ పాపాల కోసం క్షమాపణ అడగమన్నాడు ప్రతి దినము. ఫర్గివ్ us our sins అన్నాడు. అంటే ప్రభువు అబద్ధికుడా? ఇప్పుడు చెప్పండి, ఆ డాక్టర్ కరెక్టా, నేను కరెక్టా? నేను ఒక మాట అడిగాను ఆ డాక్టర్ని, ఏమండి మీరు రోజు ఏ పాపాలు చేయను అన్నాడు. అంటే మీ ఆవిడ కూర సరిగ్గా వండలేదు, కూర బాగాలేదు, ఏంటి నీకు వంట రాదని అనవు? నిశ్శబ్దంగా అయిపోయాడు.
అది పాపం అన్న. అదొక పాపం. నీ కంటికి కనిపించట్లేదు నీ పాపం. ఎందుకంటే నీవే నీతిమంతుడివి. అటువంటి వాళ్ళ కోసం దేవుడు రాలే. ప్రభు ఎంత చక్కగా అన్నాడు తెలుసా? ఏంటి ఈ ప్రభు యేసుక్రీస్తు, ఈ జీసస్ ఏంటి పాపాత్ములతో కూర్చుని తింటున్నాడు, పాపులతో కూర్చుని తింటున్నాడు, చెడిపోయిన వారితో కూర్చుని తింటున్నాడు అంటే ఏమన్నాడు? ఐ హ్యావ్ నాట్ కమ్ ఫర్ ద రైచియస్ అన్నాడు. నీతిమంతుల కొరకు నేను రాలేదన్నాడు. అంటే దానికి అర్థం సరిగ్గా తెలుసుకున్నారు మీరు? అంటే మీరు అనుకున్నారనుకోండి నేను నీతిమంతుడినని, మీకు దేవుడు అవసరం లేదండి. యూ డోంట్ నీడ్ గాడ్. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది? ఈ లోకం మీద నీతిమంతుడు అనేవాడు ఎవడు లేడు. అయితే వాట్ ఈస్ జీసస్ ట్రైంగ్ టు టెల్ అస్? ఏమని చెప్పాలనుకున్నాడు అక్కడ? ప్రతి మనిషి కూడా పాపిష్టి వెధవ, నేను వాళ్ళ కోసం వచ్చాను. కానీ నీవే నీతిమంతుడిని అని అనుకున్నావు అనుకో, నేను నీకు అవసరం లేదు. Is there anyone who is fully righteous who has not sinned? No. We still sin. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను కూడా నీతిమంతుడిని కానండి. నాకు కూడా కోపం వస్తుంది. అవును, నాకు కూడా కోపం వస్తుందండి. అరుస్తాను, తిడతాను, కొట్టను. అది చాలు పాపం చేయడానికి. ఇప్పుడు అన్యుల ముందు నేను అరిచాను అనుకోండి, వాళ్ళు నా దేవుడి దగ్గరికి వస్తారా? వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడు క్రిస్టియను, వీడు ఇట్లా ప్రవర్తిస్తున్నాడని నన్నేమనరు, వాళ్ళ దేవుడు అంటారా? వద్దు, నాకు అలాంటి దేవుడు వద్దు, ఆ మనిషి చూడిపోవా అంటే నా ప్రవర్తన ఒక అడ్డురాయిగా ఉంటుందన్నమాట ఇతరులు మన దేవుడి దగ్గరికి రాకుండా. ఒకసారి మన జీవితాలని పరీక్షించుకుందామండి. అలాంటి ఎన్ని అడ్డురాలు ఉన్నాయండి మన తిండి విషయాల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన చెడు ఆలోచనలు కానీ, మన వ్యసనాలను కానీ. ఏమండి, ఒక క్రిస్టియన్ బ్రదర్ నన్ను ఇన్వైట్ చేశాడండి, ఆహ్వానించాడు. ఒక పేద పిల్లలకి ఉచితముగా చదువు చెప్తాడు. అతను మన దేశస్థుడు కాడు, కానీ ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మీకు తెలుసు అనుకుంటాను. అక్కడ ఎక్కడో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎక్కడ ఉంటాడు. ఆ బ్రదర్ పేరు గుర్తు రావట్లేదు. ఆయన ఒకసారి నేను ఆహ్వానించాడు. అక్కడ నేను ఆ మీటింగ్లో పాల్గొని నేను బయటకు వచ్చినప్పుడు ఎదురింటి మీద ఒక సిలువ కనిపించింది. నాకు చాలా ఆనందం కలిగింది. ఇంకొక క్రైస్తవ ఇల్లు అంటే అక్కడ బ్రదర్ సిస్టర్ నాతో మాట్లాడడానికి, పలకరించడానికి నా వైపు వస్తుంటే నేను వాళ్ళ వైపు వెళ్తున్నా. దగ్గరికి వెళ్ళేసరికి రమ్ వాసన చాలా గట్టిగా వచ్చింది ఆయన నోటి నుంచి. ఏమండి మీ పేరేంటి? బెన్ హర్. మీరు క్రిస్టియనా? ఎస్. అటువంటి మనిషి ఎవరికైనా సువార్త చెప్తే వాళ్ళు నమ్ముతారండి? నమ్ముతారా? రమ్ తాగుతూ నా దేవుడు గొప్పవాడు అంటే నమ్ముతారండి? మనిషిని ఇక్కడ కొట్టి ఇక్కడ అయ్యో దేవుడు నా ప్రభు చాలా గొప్పవాడు అంటే నమ్ముతాడండి? ఇవన్నీ అడ్డురాలండి. ఈ అడ్డురాలన్నీ కూడా మనం తీసివేద్దామండి. ఒకసారి మన జీవితాలు మనం పరీక్షించుకుందాము. నేను చెప్పే ప్రతి సంఘటన కట్టుకథ కాదు. నేను సినిమా నటుడినే కావచ్చు, కానీ నేను రాయలేదండి. నేను పలుకుతున్న ప్రతి సంఘటన కూడా నా జీవితంలో అనుభవించిన సంఘటన. ఈ బెన్హర్ అనేవాడు నేను సృష్టించలేదండి. నిజంగా జరిగింది, నిజంగా కల్లారా చూశాను, నిజంగా స్మెల్ వచ్చింది నాకు. ఇంకొక సంఘటన చెప్తాను. పేర్లు చెప్పాలి, ఎందుకంటే పేర్లు చెప్తే చాలామంది బాధపడతారు. నా పేరు అందరి ముందు ఎత్తాడని. పేరు ఎత్తితే ముందు నా పేరే ఎత్తాలి. పౌలు ఏమన్నాడు? ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ఆల్ సిన్నర్స్ అన్నాడు. ఎంత ధైర్యంగా చెప్పాడండి. ఈరోజు నేను కూడా ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ఆల్ సిన్నర్స్. పౌలు నా తర్వాతే. పాపుల్లో ప్రాథమికుడిని నేను అన్నాడు, కానీ నేనేమంటున్నానంటే పౌలు నా తర్వాతే. ద చీఫ్ ఆఫ్ ఆల్ సిన్నర్స్ ఇస్ హియర్.
Yet for that reason, Jesus showed me more grace. ఒక సంఘటన మన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో. ఒక పాపిష్టి స్త్రీ యేసుక్రీస్తు తల మీద షీ poured some perfume. అంటే అత్తరు. Then she cried and with her tears she washed his feet. తన కన్నీరుతో యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు కడిగింది. ఆ తర్వాత దేంతో తుడిచింది నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పాలి. దేంతో తుడిచిందండి? తన హెయిర్తో. అయితే ఈ చుట్టూ వాళ్ళే నీతిమంతులు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అతను అన్నాడంట, అతను ఏంటి ఆ పాపిష్టి స్త్రీ అతన్ని ముట్టుకుంటుంది, అతనికి తెలిస్తే ముట్టుకొనిస్తాడా? ఎవరో అన్నారండి, మనం ఇతరులకి ఇట్లా చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తే అంటండి. అరే వాడు పాపిష్టి అంటే 4 వేలు నా వైపు చూపిస్తుంది అట. ఎంత నిజం అండి అది. అప్పుడు ప్రభువు ఒక ఉపమానం చెప్తాడండి. ఒక యజమాని 2 నౌకర్లకి అప్పిచ్చాడట. ఒకరికి చాలా ఎక్కువ అప్పిచ్చాడు, ఇంకొకరికి తక్కువ అప్పిచ్చాడు. అయితే వాళ్ళు తిరిగి ఇవ్వాలన్న సమయం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేకపోతే యజమాని పిలిచి ఇద్దరికి కూడా ఆ లోను మాఫీ చేశాడుగా అనుకుందాం. ఒకరికి ఒక 1000 రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఇంకొకరికి ఒక 10,000 ఇచ్చుంటాడు అనుకోండి. అయితే ఈ యజమాని ఏం చేశాడు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవని ఇద్దరికి ఆ అప్పు, ఆ రుణము మాఫీ చేశాడు. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడిగాడండి. ఏంటది ప్రశ్న? ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఆ యజమానిని ప్రేమిస్తారు అని అడిగాడండి ప్రశ్న. దానికి జవాబేమిచ్చారు? ఎవరికైతే ఎక్కువ రుణం మాఫీ చేయబడిందో వాడు యజమానిని ఎక్కువగా ప్రేమిస్తాడన్నారా? అయితే ఆ ఉపమానము విన్న తర్వాత నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా? అంటే ఇతరుల క్రైస్తవుల కన్నా నేను నా ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నమాట. ఎందుకో తెలుసా? నేను పాపుల్లో ప్రధానుడిని. అయితే నేనే నా ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలా లేదా? ఎందుకంటే నా ఎన్ని పాపాలని ఆయన మాఫీ చేశాడండి. ఐ ఫీల్ సో హ్యాపీ. ఈ బైబిల్ వాక్యాలు చదివితే నాకు ఇంకా 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 అసలు ఇది 9వ సంవత్సరం బైబిల్ని కింద దించలేకపోతున్నాను. నేను ఇంగ్లీష్ బైబిల్ని చదువుతానండి, అందుకే నేను తెలుగులో చెప్పాలంటే తడబడతానండి. అయితే మళ్ళీ ఆ విషయానికి వద్దాము. ఇంకొక సంఘటన మీతో పంచుకుంటాను. ఒక మీటింగ్ మా చర్చ్లో ఒక బ్రదర్, మీ అందరికీ తెలుసు ఏ చర్చో, చాలా పెద్ద చర్చ్. ఆ చర్చ్లో ఒక బ్రదరు ఒక ఫంక్షన్కి వాళ్ళ నాన్నగారు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఫంక్షన్ ఏదో చేసుకుంటున్నారు. నేను వెళ్ళా. అయితే ఆ 80 సంవత్సరాల మనిషి మైక్ తీసుకుని నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మనిషి కిందటి సంవత్సరమే చనిపోయారు. అయితే ఆ మైక్ తీసుకుని ఏమన్నాడో తెలుసండి? చాలామంది వీ కెన్ ఐడెంటిఫై విత్ దట్ మ్యాన్. మెనీ ఆఫ్ అస్ క్రిస్టియన్స్ కెన్ ఐడెంటిఫై విత్ దట్ మ్యాన్. ఐ విల్ టెల్ యూ వై. ఆ మనిషి మనమే కావచ్చు. ఏమన్నాడో తెలుసా? మైక్ తీసుకుని, యేసుక్రీస్తు ప్రభువారికి స్తోత్రం,
నేను ఈ ఉద్యోగం చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, నేను ఈ ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అన్నీ చెప్పిన తర్వాత నాకు చాలా వ్యసనాలు ఉండేవి, తాగుడు అలవాటు ఉండేది, సిగరెట్ అలవాటు ఉండేది. నా ప్రభు దయ మూలంగా, ఆయన కృప మూలంగా నేను ఇవి మానుకోగలిగాను అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? నాకు నోట్లో మాటలు ఆగిపోయినాయి. ఏమన్నాడు తెలుసా? కానీ ఒకటి మటుకు నేను మానలేకపోయానన్నాడు. నేను వింటున్నా, గుట్కా మింగటం నేను మానలేకపోతున్నాను అన్నాడండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు. మీ దేవుడు బలవంతుడా, బలహీనుడా? ఏ దేవుడైతే నీ చేత సిగరెట్టు మందు మాన్పించాడో ఇక్కడ బలహీనుడైపోయాడా? ఒకసారి మన జీవితాలని పరీక్షించుకుందాము. ఒకసారి మనలో మనం చూసుకుందాము. ఒక్క చిన్న తప్పు చాలట. దేనికి? ఒక భయంకరమైన బైబిల్ వాక్యం మీకు చదువుతా. ఆ తర్వాత మీరు ఏ ఒక్క పాపం మీ జీవితంలో ఉన్నట్టయితే మీరు మానుకోవాల్సిందే. చాలామంది క్రిస్టియన్స్ ఏమనుకుంటారంటే, ఓ నేను తాగను, సిగరెట్ కాల్చను, గుట్కా మింగను, కానీ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తా. ఒక్కటే కదా తప్పు, ఏముంది నా దేవుడికి తెలుసు అంటారు. నేను విన్నానండి, నేనేమి తాగను, వైనే తాగుతా. క్రిందటి నెల వైన్ గురించి ఒక రహస్యం బయటకు వచ్చింది. ఏంటంట? వైన్కి బియర్కి ఒకటే మత్తు ఉంటుందట. ఒకడన్నాడు, నేను ఓన్లీ ఈస్టర్కి క్రిస్మస్కి వైన్ తాగుతానన్నాడు. ఎందుకో. అయితే యాకూబ్ ఏమంటాడంటే, ఇప్పుడు ఇతనేమన్నాడు? గుట్కా మింగడం నేను మానలేకపోతున్నాను అన్నాడా? యాకూబు బైబిల్లో, యాకూబ్ అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారి తమ్ముడు, స్టెప్ బ్రదర్. జోసెఫ్ మేరీకి పుట్టినవాడు. మన ప్రభువుకి ఏ తండ్రి లేడు, పరలోకపు తండ్రే. సో వీ కెన్ కాల్ హిమ్ హిస్ స్టెప్ బ్రదర్. బైబిల్లో ఇంకొక తమ్ముడు పేరు కూడా ఉంది. అతను కూడా ఒక లెటర్ రాశాడు. అతని పేరు ఏంటండి? హీ హ్యాడ్ అనదర్ బ్రదర్ హూ రోట్ అ లెటర్ ఇన్ ద బైబిల్, జూడ్. మీరు ఆశ్చర్యపోతున్నారంటే ఏంటంటే ఈ సినిమా నటుడికి ఇంత తెలుసు అని ఏంటి? ఎందుకంటే నాకు దేవుడే ప్రాధాన్యం అండి. ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ టు మీ. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఇట్స్ జస్ట్ అ జాబ్. ఐఎమ్ నాట్ అ very famous man maybe, but I'm not bothered about that. I'm only bothered that people should see my God in me.